సార్ ఇక్కడ మేము నా పేరు డాక్టర్ లక్ష్మీనారాయణ అండి. నేను శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో పనిచేస్తున్న పూల పరిశోధన స్థానం రాజనగర్లో ఉందండి. దాంట్లో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మేము ఈరోజు ఎగ్జిబిషన్కి మా యూనివర్సిటీ తరఫున ఎగ్జిబిషన్కి డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చాము. కూరగాయలు సంబంధించిన సీడ్స్ సంబంధించింది, అట్లాగే మందు మొక్కలకు సంబంధించింది, పూల మొక్కలకు సంబంధించినవి, అదేవిధంగా పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ సంబంధించినండి. పూల సంబంధించిన విషయానికి వస్తే మనకి మీరు చూసే ఉంటారు, ఇప్పుడు గ్లాడియోలస్ ఉందండి. ముందు ఇక్కడ గ్లాడియోలస్, యాన్యువల్ క్రైసాంతిమం, హెలికోనియా, అదేవిధంగా ఆర్కిడ్స్, అదేవిధంగా గైలార్డియా, ట్యూబ్ రోజు, మ్యారీగోల్డ్ తీసుకొచ్చామండి. దీంట్లో మనకు చూసుకున్నట్లయితే దీంట్లో స్పెషల్గా మన అన్ని సాధారణంగా మనకు అన్ని కనపడుతూనే ఉంటాయండి, ఎక్కడ చూసినా కనపడుతుంటాయి. కాకపోతే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే గైలార్డియా ఒకటండి. ఈ గైలార్డియా అనేది ఒకటి ఇప్పుడే న్యూగా ఇంట్రడ్యూస్ చేస్తున్న క్రాప్. ఇది గైలార్డియా అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్న క్రాప్. ఇది ఏంటంటే మనకి అధిక టెంపరేచర్స్ లో కూడా మనం కల్టివేట్ చేసుకోవచ్చు. ఈవెన్ సమ్మర్ లో కూడా వస్తుంది. అదేవిధంగా ప్రాబ్లమాటిక్ సాయిల్స్ అంటే pH ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు. అదేవిధంగా పసుపు రొట్టగా కూడా మనకు ఉపయోగించవచ్చు. అంతర్ పంటగా వేసి కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్టర్నేట్ క్రాప్ టు ద క్రైజాంథెమమ్ అండ్ మ్యారీగోల్డ్ అండి. అంటే మనకి సమ్మర్ లో మనకి ఆ పంటలు రావు, ఈ పంట వస్తుంది కాబట్టి మనం ప్రత్యామ్నాయ పంటగా మనం ఉపయోగించుకోవచ్చు అండి. అదేవిధంగా మనం డైసీ అనే క్రాప్ కూడా మనకి చూసే ఉంటారు, మీకు బ్లూ కలర్ ఉంది, పింక్ కలర్. అదేంటంటే మన పిల్లర్ క్రాప్ గా కూడా మనకి ఉపయోగించుకోవచ్చు. పెరినియల్ క్రాప్ బ్లూ కలర్ మనకి. అదేవిధంగా ఇప్పుడు ఆర్కిడ్స్ కూడా మనకి కల్టివేట్ చేస్తున్నాం అండి మా పరిశోధన స్థానంలో. మీకు ఏమైనా సందేహాలు ఉంటే మా పరిశోధన స్థానానికి వచ్చి మీ సందేహాలు నివృత్తం చేసుకొని ఆ విధంగా మీకు సహాయపడటానికి మేము అన్ని వేళలా అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ఇవి వచ్చేసి మనకు రాజేంద్ర నగర్ ఉంది కదా, శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసిన వంగడాలు. ఇది వచ్చేసి మనకు బ్రింజలు వంగ. దీంట్లో వాళ్ళు అనేక రకాల వంగలని తయారు చేశారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం వీటి గురించి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి మన రైతులు పండిస్తున్నటువంటి ఫ్లవర్స్. వీళ్ళు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ ఫ్లవర్స్ పండించిన రైతు డీటెయిల్స్ మీకు కింద చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు 32 ఈ మొక్కలని వీళ్ళు ఈ విధంగా నాటడం జరిగింది, ఒకదాని మీద ఒకటి. చూడండి ఎన్ని మొక్కలు నాటారో. ఇది వచ్చేసి ముంబై బేస్డ్ హై మీడియా బయోసైన్సెస్ హైగ్రోనిక్స్. ఈ మొక్కల పేరు వచ్చేసి హైగ్రోనిక్స్ అని చెప్తుండ్రు. దీంట్లో వచ్చేసి ఈ మొక్కలకు వీళ్ళు ఒక ట్యాంక్ అండి. ఈ ట్యాంక్ లో మనకు వాటర్ వెళ్తుంది. మళ్ళీ ఈ మొక్కలు ఈ నీటిని తీసుకొని వాళ్ళకి లైట్ ఇస్తారు. ఇది మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ ఆ ట్యాంకే ఈ వాటర్ అనేది వెళ్ళిపోతుంటుంది. ఇది వచ్చేసి ఎల్లో చిల్లీ. ఇలా మనం ఇళ్ళ పైన కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. పెంట్ హౌస్ లో చూడండి ఇలా పైకి వెళ్ళిపోతుంది తీగల ద్వారా. ఎల్లో చిల్లీ, ఇది కూడా ఒక రకమైన చిల్లీ. వీళ్ళ దగ్గర ఈ చిల్లీతో పాటుగా
ఇది ఒక రకమైన సోరకాయ అనుకుంటా ఇది. ఇది కూడా వెరైటీ. దీనితో పాటుగా ఇది వచ్చేసి టమాటా, టమాటా ఇలా మనం పెంట్ హౌస్లో దీన్ని సాగు చేసుకుంటాం. ఇది వచ్చేసి హైబ్రిడ్ అన్నమాట. హైబ్రిడ్ వల్ల ఈ సీడ్స్ सीड इज है ना सीड सीड मिलता